హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఏదైతే ఐబీపీఎస్కి సంబంధించిన మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందండి. దీంట్లో మనకి ఏవైతే బ్యాంక్ ఏదైతే అంటే రూరల్ బ్యాంకులు కానీ అర్బన్ బ్యాంకులు కానీ అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్కి సంబంధించిన క్లర్కల్ పోస్ట్ని ఫిల్ చేయడానికి ఈ యొక్క ఐబీపీఎస్ మనకు నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే సిఆర్పి అంటే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్స్, ఏవైతే గవర్నమెంట్ బ్యాంక్స్కి సంబంధించిన క్లర్క్ పోస్టులు ఫిల్ చేయడానికి మనకు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుందండి. ఇది మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అంటే ఐబీపీఎస్ మనకు ఈ యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఐబీపీఎస్కి సంబంధించిన ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో అవి అంటే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఈ యొక్క బ్యాంక్స్లలో మనకు ఏవైతే క్లర్కల్ క్యాడర్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా స్టేట్ వైడ్గా మనకు అంటే ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించిన ఒక క్లర్కల్ పోస్ట్ని మనకు ఐబీపీఎస్ నింపడం జరుగుతుందండి. ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈరోజు మనము ఒకసారి చూసుకుందాం. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి మనకు అప్లై చేసుకోవడానికి ఏజ్ క్రైటీరియా మాత్రము మనకు 20 years మినిమం ఉండాలండి. మ్యాక్సిమం వచ్చేసి 28 years ఉండాలి. అంటే వాళ్ళు 2 July 1996 నుంచి వెళ్ళి 1 July 2004 మధ్యలో జన్మించి ఉండాలి. అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి 10 years, ఎక్స్ సర్వీసెస్ మన వాళ్ళకి వచ్చేసి వాళ్ళు ఏదైతే సర్వీస్ చేసినారో రిటైర్మెంట్ అయిన తర్వాత మరొక 3 years వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దాంట్లో కూడా 8 years ఫర్ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీసెస్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 8 years ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కూడా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే 21 July 2024 వరకు మనకు ఏ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలంటే తప్పకుండా ఈ యొక్క 21 July 2024 వరకు మీ యొక్క డిగ్రీ అయిపోయి ఉండాలండి. డిగ్రీ అయిపోయి కూడా మీకు మార్క్ షీట్ అనేది చేతిలో ఉండాలి. ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు తప్పకుండా ఆ యొక్క మార్క్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అంటే మాకు మెమో రాలేదంటే మీరు అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోవడానికి లేదు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అంటే అప్లై చేసిన ఓన్లీ ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తా అంటే నో ప్రాబ్లం అండి, అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క డిగ్రీ అంటే మీరు 4 years డిగ్రీస్ అవుతారా లేదంటే 3 years డిగ్రీస్ అవుతారా ఆ యొక్క డిగ్రీ బేస్ చేసుకుని ఉంటారని మీరు అప్లై చేసుకోవచ్చు. 3 years డిగ్రీ చేసిన అప్లై చేసుకోవచ్చు, 4 years డిగ్రీ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ తప్పకుండా మీరు ఈ యొక్క 21 July 2024 వరకు మీ యొక్క డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీరు ఏదైతే డిగ్రీ అంటే డిగ్రీ బీటెక్, బీఎస్సీ, బీకామ్లో తప్పకుండా ఏదైనా ఒక సబ్జెక్ట్ మీరు తప్పకుండా కంప్యూటర్కి సంబంధించిన సబ్జెక్ట్ చదివి ఉండాలి. కంప్యూటర్ బేసిక్స్ అంటే కంప్యూటర్ బేసిక్సే కానీ ఐటీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇట్లా అంటే స్కూల్ లెవెల్లో కానీ లేదంటే ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ లేదంటే డిగ్రీ లెవెల్లో కానీ తప్పకుండా మీరు కంప్యూటర్ అన్న ఒక సబ్జెక్టు తప్పకుండా చదివి ఉండాలి. అదేవిధంగా మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్ అంటే మనకు తెలంగాణలో అప్లై చేస్తున్నామో తెలుగు లాంగ్వేజ్ మనకు రాయాలి ప్లస్ చదువుకోవాలి ప్లస్ అర్థం చేసుకునే విధంగా ఉండాలండి. అదేవిధంగా ఒకవేళ మీరు మహారాష్ట్రకి అప్లై చేస్తుంటే అక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ ఏముంటుంది అంటే హిందీ ఉంటుంది. కాబట్టి హిందీ అనేది కూడా మనము రాయడము ప్లస్ చదవడము మాట్లాడడం అనేది తప్పకుండా ఉండాలండి. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్కి మనం అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 175, అదేవిధంగా పీడబ్ల్యూడి, ఈఎస్ఎం, డిఈఎస్ఎం వాళ్ళకి 175 ఉందండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి 850 రూపీస్ అనేది ఉన్నది. దీంట్లో కూడా మనకు జిఎస్టీ ఛార్జెస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈఎస్ఎం డిఈఎస్ఎం వాళ్ళకి 175, అదర్స్కి వచ్చేసి 850 రూపీస్ అనేది మనకు అప్లికేషన్ ఫీ ఉంది. ఈ అప్లికేషన్ కూడా మనము 1 July 2024 నుంచి వెళ్ళి 21 July 2024 మధ్యలో చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకసారి మనం ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూసుకున్నట్టయితే 1 July 2024కి స్టార్ట్ అయిందండి. 21 July 2024 ముగియడం జరుగుతుంది ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్. అదేవిధంగా
అదేవిధంగా పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ కూడా మనము ఈ యొక్క ఏదైతే డేట్స్ ఇచ్చినారో ఆ యొక్క డేట్లో మనం చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన విద్యార్థులు ఉంటారో వాళ్ళకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కూడా ఈ యొక్క IBPS నిర్వహించడం జరుగుతుందండి. ఆ యొక్క ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా మనకు 12th ఆగస్ట్ 2024 నుంచి వెళ్ళి 17th ఆగస్ట్ 2024 వరకు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఒక 5 రోజుల వరకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి సంబంధించిన ఏదైతే కాల్ లెటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఆగస్ట్ 2024లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కూడా మనకు ఆగస్ట్ 2024లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రిజల్ట్స్ అనేవి అంటే ఏదైతే ప్రిలిమినరీకి సంబంధించిన రిజల్ట్స్ అనేవి మనకు సెప్టెంబర్ 2024 ఇవ్వడం జరుగుతుంది. అదంతా అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కాల్ లెటర్ వచ్చేసి అంటే ఎవరైతే ప్రిలిమ్స్ సెలెక్ట్ అవుతారో మెయిన్స్కి వాళ్ళకి కాల్ లెటర్ అనేది సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ 2024లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు అక్టోబర్ 2024లో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి మనకు తెలంగాణకు సంబంధించిన ఏవైతే బ్యాంక్స్ చెప్పినా కదండి, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, UCO బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంట్లో మనకు ఎన్ని వేకెన్సీస్ అంటే తెలంగాణకు సంబంధించిన ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 104 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకు బ్రేకప్ ఇచ్చినారండి. SC ST OBC EWS జనరల్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్ని కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసుకోవాలన్నా కూడా వాటికి సంబంధించిన ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో దాంట్లో కూడా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 105 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే చాలా మంది విద్యార్థులు ఏం చేస్తారంటే తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఏదైతే ఎక్కువ ఉంటారో దానికి కూడా అప్లై చేస్తారు. అంటే తెలంగాణకు అప్లై చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే రెండు చూపించడం జరుగుతుంది. మిగతా వేరే రాష్ట్రాలకు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు వేరే రాష్ట్రాలకు కూడా ఒక వేకెన్సీస్ చూడొచ్చండి. అది కూడా డీటెయిల్ నోటిఫికేషన్ మా డిస్క్రిప్షన్లో పెడతామండి, అవి కూడా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఉంటుందండి. ప్రిలిమ్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఆ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 ఇస్తారు, మ్యాక్సిమం మార్క్స్ 30 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకు 1 మార్క్, అది కూడా మనకు 20 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి మనకు 35 క్వశ్చన్స్ ఇస్తారండి. 35 క్వశ్చన్స్కి 35 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అదేవిధంగా దీన్ని కూడా మనం 20 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ వచ్చేసి మనకు అంటే రీజనింగ్ ఎబిలిటీకి వచ్చేసి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండి. మొత్తంగా మనకు 20 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ అనేది మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైపు. ఇదంతా కూడా మనకు 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 100 మార్క్స్, 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అంటే 1 క్వశ్చన్ 1 మార్క్. అంటే దీనికి కూడా మనకు 60 minutesలో అంటే ఇవన్నీ కూడా మనకు 60 minutesలో ఈ యొక్క ఎగ్జామ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఏదైతే క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ అండ్ ఆఫ్ 3 tests by securing cut off marks to be decided by IBPS. అంటే ఈచ్ సెక్షన్లో కూడా మనకు కట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవడం తప్పనిసరి అండి. అదేవిధంగా ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్గా మీరు సెలెక్ట్ అయితే వాళ్ళందరికీ కూడా మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే దీనికి వచ్చేసి మనకు 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఇవ్వడం జరుగుతుందండి. 35 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి ఇది మనకు 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి. 40 మార్క్స్ అంటే 35 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకు 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 45 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండి. 45 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు 190 క్వశ్చన్స్ అండి. 200 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 160 minutesలో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా మనకు పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి. అది అయిపోయిన తర్వాత ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని చెప్పిన కదండి, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంది కదండి, వాళ్ళకి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, అదర్ OBC వాళ్ళు, మైనార్టీ వాళ్ళు, ఎక్స్ సర్వీసెస్ మెన్ వాళ్ళు, PWD వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా మనకు ఈ యొక్క ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్లో మనకు చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ చెప్పిన
చెప్పినా కదండి, ఇక్కడ ఏవైతే సెంటర్స్ ఉన్నాయో ఆ యొక్క సెంటర్స్లో మనకు ఈ యొక్క ప్రీ ఎగ్జామినేషన్ పీఈటీ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకు ఏవేవి ఉన్నాయంటే హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మనకు ఉండడం జరిగింది. ఎవరైతే హైదరాబాద్ చూస్ చేసుకుంటున్నారో హైదరాబాద్లో మనకు ఈ యొక్క పీఈటీ ఉంటుందండి, తప్పకుండా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే అటెండ్ అవ్వండి, అటెండ్ అయిపోయినా నో ప్రాబ్లం. కానీ అటెండ్ అయితే ఏంటంటే మీకు ఏదైతే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతారో ఆ యొక్క క్వశ్చన్స్కి సంబంధించిన పూర్తి అవగాహన మీకు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా అప్లై చేసుకోవాలంటే కూడా మనం ఏ విధంగా అప్లై చేయవచ్చు అంటే గూగుల్లోకి వెళ్ళి మనం ఏదైతే ఐబీపీఎస్ అని కొడతామో ఐబీపీఎస్ కొట్టిన తర్వాత మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ సిఆర్పి క్లర్క్ అంటే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్లర్క్స్ అని క్లిక్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ జరుగుతుంది. అక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ సిఆర్పి క్లర్క్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యి అంటే మీ బేసిక్ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి రిజిస్ట్రేషన్ అయితే మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అని రావడం జరుగుతుంది. లాగిన్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఆ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అయ్యి రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనం ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనం అప్లై చేసేటప్పుడు ఒక డిక్లరేషన్ అడుగుతారండి, ఆ యొక్క డిక్లరేషన్ మనం చూసి ఒక పేపర్ మీద రాసి దాన్ని కూడా స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే మిగతా ఏవైతే డాక్యుమెంట్స్ ఇక్కడ పొందపరచడం జరిగింది కదండి, వాటికి సంబంధించిన అంటే క్యాండిడేట్స్ విల్ ఆల్సో బి రిక్వైర్డ్ టు క్యాప్చర్ అండ్ అప్లోడ్ దేర్ ఫోటోగ్రాఫ్ త్రూ వెబ్ క్యామ్ ఆర్ మొబైల్ ఫోన్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అంటే మీరు అప్లై చేసేటప్పుడు కూడా ఒక ఫోటో అనేది మనము ఏమంటారు ఫోన్ ద్వారా తీసుకొని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మొబైల్తో కానీ లేదంటే ల్యాప్టాప్ వెబ్ క్యామ్తో కానీ మనం ఫోటో తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. తప్పకుండా ఇవన్నీ కూడా మనం పాటించి అప్లై చేసుకోవాలండి. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క వెబ్సైట్ మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఫుల్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసేసి లాగిన్ కొడితే సబ్మిట్ కొడితే మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్ రావడం జరుగుతుంది. లాగిన్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసేసి లాగిన్ అయ్యి మిగతా ఏదైతే క్యాప్చర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఇంకొక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకు ఏదైతే 21 జూలై 2024 అనేది లాస్ట్ డేట్ అండి. లాస్ట్ డేట్ వరకు మీరు వెయిట్ చేయవద్దు. ఏదైతే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తారో తప్పకుండా సర్వర్ ప్రాబ్లం అనేది వస్తుంది. సర్వర్ ప్రాబ్లం వచ్చిందంటే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కాదండి. తప్పకుండా మీరు విత్ ఇన్ డేట్లోనే మనము అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీకు కూడా తొందరగా అయిపోవడం జరుగుతుందండి. తప్పకుండా మా యొక్క వీడియో కూడా మీ అందరికీ నచ్చినట్టయితే షేర్ చేయండి. అదేవిధంగా లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.